నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కల్తీ యుగం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి దాంట్లో చూస్తా ఉన్నాం. కల్తీలు జరుగుతా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా హైదరాబాద్‌లో జరిగిన ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళైతే కొన్ని చోట్లయితే తనిఖీలు చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే 1400 అల్లం వెల్లుల్లి పేస్టు నకిలీ పేస్ట్ అని తేలింది. అసలు ఏంది అసలు ఈ కల్తీని ఎలా నివారించాలని కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యమైంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీ ఎత్తున కల్తీ జరుగుతా ఉందని కూడా గతంలో అయితే మనం వార్తలు చూసాము. వీటన్నిటికి కట్టడి వేయాలని కూడా మనైతే గవర్నమెంట్ గానీ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా మరైతే చాలా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఈ పనులు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కాతేదాస్ అనే ఏరియాలో అయితే మరైతే అక్కడ తనిఖీలు చేయడం అయితే జరిగింది. దాంట్లో అసలు సింథటిక్స్ లాంటి పదార్థాలు యూజ్ చేసి అసలు ఏదైతే సింథటిక్ రంగులు మరి ఏదైతే సిట్రిక్ యాసిడ్ లాంటివి ఉపయోగించేసి దాదాపుగా మరి 1400 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేశారన్నట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించిన ఎస్కేఆర్ ఫుడ్ సేఫ్టీ అంటే ఎస్కేఆర్ సంబంధించిన సంస్థకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో దాదాపుగా 1000 కిలోల దాకా దొరికింది. అదేవిధంగా ఉమా ఫుడ్స్ ఇంటర్నేషనల్ దాంట్లో 400 కిలోల దాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరికింది. అంటే ఒక హోటల్కి సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ దాదాపుగా 1400 సంబంధించి అంటే 1400 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దానిలో దాదాపుగా మొత్తం కల్తీగా ఉంది. దానిలో సింథటిక్స్ రంగ్స్ ఉన్నాయి. సింథటిక్స్ రంగ్స్ కూడా వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. 50 కిలోల సింథటిక్స్ రంగ్స్ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే ఎంత విపరీతంగా కల్తీ జరుగుతుందనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికే పలుమార్లు కూడా మన ఇక్కడ హైదరాబాద్లో కూడా దాడులు కూడా హోటళ్ళ మీద జరిగినప్పుడు కూడా ఆయిల్స్ అయితే మనమైతే పదే చెప్పుకుంటా ఉన్నాం. ఫుడ్ కొంత జాగ్రత్త వహించండి, ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలనే నేపథ్యంలో పలుమార్లు హెచ్చరించినప్పటికి కూడా మన ఉన్న బిజీ లైఫ్లో బయట తినడానికి చాలా అలవాటు అయిపోయి బయటనే చాలా తింటా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఈజీ వేగా అంటే వాళ్ళకి సులభంగా వచ్చే విధంగా కొన్ని యాప్స్ రావడం వల్ల యాప్స్ ద్వారా మరి ఫుడ్ డెలివరీ చేయడం వల్ల ఆ ఫుడ్ డెలివరీ యాప్లో మనం ఆర్డర్ చేసుకొని ఈజీగా అయిపోవాలనే ప్రాసెస్లో మన బిజీ లైఫ్లో మనమైతే ఎక్కువ బయట వంట తినడానికి అలా చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ జరుగుతున్న కల్తీ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మనం నిన్న కూడా చూస్తాము పాల కల్తీ ఏ విధంగా జరుగుతూ ఉంది. అసలు పాలలో యూరియా కలిపి కూడా ఇస్తా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ కల్తీ విషయాలు కూడా పల్లెల్లో కూడా పాకిన విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఖచ్చితంగా ముఖ్యంగా మన భారతదేశం గురించి చెప్తుంటే పాలల్లో అత్యధికంగా మనకైతే కల్తీ జరుగుతూ ఉంది. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఖచ్చితంగా కల్తీ ఇంత భారీ ఎత్తు మోతాదులో అంటే ఒక హోటల్కి వెళ్తే అంత అక్కడ ఉన్న ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో దానికి సంబంధించి మొత్తం కల్తీయే కనబడతా ఉంది. అంటే ఒక ఫ్యాక్టరీకి వెళ్తే అంటే ఒక హోటల్నే ఇంతగానం కనబడితే ఇంకా ఫ్యాక్టరీలో ఏ విధంగా ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్టరీ నుండి పలు హోటళ్ళకైతే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక హోటల్లోనే నీకు ఇంత దొరికితే ఒక ఫ్యాక్టరీలో ఎంత దొరకాలనే నేపథ్యం అయితే కొంత ఆశ్చర్యానికి గురి చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అసలు ఏంటి అసలు ఈ మిశ్రమాలు కేంద్రంగా మన హైదరాబాద్ ఎందుకు అవుతా ఉంది. అసలు హైదరాబాద్లోనే ఈ కేంద్రాలు అంటే ఈ ఏదైతే కల్తీ కేంద్రాలకు సంబంధించిన అవన్నీ హైదరాబాద్లోనే ఉంటున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి. ఈ ఏరియాలో అసలు నిల్వ చేసి స్టోరేజ్ చేసేసి అసలు మొత్తానికి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకి కొంత కలుషితమైన తిండి అందుతా ఉందనే నేపథ్యంలో అయితే ఏదైతే WHO అయితే చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త వహించాలి. మన ప్రాణాలు మన ఆరోగ్యం మనం కాపాడుకునే నేపథ్యంలో మనైతే ముందుకే వెళ్ళాలి. ఏదైతే ఆనంద్ బాగ్లో సంబంధించిన ఒక బేకరీలో మరి వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ ఒక హోటల్కి వెళ్ళారు. అదే సంబంధించి మురుగన్ అనే హోటల్లోకి కూడా వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ తనిఖీలు చేసినప్పుడు అసలు ఎంత ఘోరంగా ఉందనే సిచ్యువేషన్లో అయితే వాళ్ళు అక్కడ మన వీడియో రూపంలో కూడా మనకైతే చూపించడం అయితే జరిగింది. అంటే అక్కడ ఏదైతే వాళ్ళు ఫుడ్ చేసే అక్కడ ఉంటుందో క్యాంటీన్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన హోటల్ కానీ లేకుంటే కిచెన్ మనకి ఫుడ్లో కిచెన్ లాంటి వాటిలో సేఫ్టీ కానీ లేకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా లేవు. అసలు కిచెన్ చాలా దరిద్రంగా ఉందన్నట్టు కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళైతే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాదాపుగా నిన్నే ఒక్కరోజే 1400 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు 50 కిలోల సింథటిక్స్ రంగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళైతే
మరి ఎంత దారుణంగా ఉందో మనమైతే ఒకసారి ఆలోచించుకోవాలి. రుచి కోసమో, లేకుంటే ఏదైనా సెలబ్రేషన్ కోసమా, లేకుంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా గానీ మనం బయట వంట తినడానికైతే మనం మొగ్గు చూపుతా ఉన్నాము. ఇవి కొంత జాగ్రత్త పడండని గూడా హెచ్చరిస్తా ఉన్నాము. ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త అని పదే పదే వీడియోలు చేయడానికి గల కారణాలేంటంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇప్పటికే WHO హెచ్చరిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఇండియా వాసులకైతే హెచ్చరిస్తా ఉంది. కల్తీ భారీ ఎత్తున పెరిగిపోతా ఉంది, చూసుకోండి అని గూడా గవర్నమెంట్‌కి హెచ్చరించినప్పటికి గూడా హెల్త్ ఆర్గనైజేషన్స్ మరి ఏ విధంగా రెస్పాన్సిబుల్ అవుతా ఉన్నాయో మనమైతే కనబడతా ఉంది. ప్రజల ఆరోగ్యానికి గాలికి వదిలేసిన గవర్నమెంట్‌లయితే కనబడతా ఉన్నాయి. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్‌లో పరిస్థితుల్లో గూడా చాలా దారుణంగా ఉన్న సిట్యుయేషన్ అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. వైద్యం సరిగ్గా అందట్లేదు. అంటే ఈ ఒక్క రాష్ట్రం అనే కాదు, తెలంగాణ, ఆంధ్రానే కాదు, ఏ రాష్ట్రాలలో కూడా చూసినా గవర్నమెంట్‌కి సంబంధించిన ఆసుపత్రులలో కొంత వైద్యం అనేది నిర్లక్ష్యంగానే జరుగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అందుకోసమే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టులు ఏవైతే ఉన్నాయో, పాలు లాంటివి మనం జాగ్రత్త వహించేసి తీసుకోవాలని ప్రజలకైతే కోరుకుంటా ఉన్నాం.